అందరికీ నమస్కారం అండి. కోటా శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఈరోజు ఒక దిగ్గజాన్ని కోల్పోయాము. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మరి ఒక వర్సటైల్ లెజెండరీ యాక్టర్, ఒక 750 సినిమాల పైబడి చేసిన ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్గా కావచ్చు, ఒక విలనరీగా కావచ్చు, ఒక తండ్రి పాత్ర కావచ్చు, ఏ పాత్రనైనా ఇమిడిపోయే ఒక అద్భుతమైన యాక్టర్. మరి ఆనాటి ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారి కోవకు చెందిన అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మళ్ళా టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరుకుతారనేది నాకు నమ్మకం లేదు. ఎనీవే, వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. చాలా వరకు నార్త్ వాళ్ళని యాక్టింగ్ చేయనివ్వద్దు, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చాలా సార్లు అడిగినారు కదా. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు మన ఇల్లు అనేది ఉంటుంది. మన ఇంట్లో మనకు పెట్టే భోజనము పక్కవాడికి ఒక రోజు పెట్టచ్చు, 2 రోజులు పెట్టచ్చు, జీవితాంతం పెడితే ఆ భోజనం మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ఆర్గ్యూ చేసిన ప్రతి మాటలో కూడా అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకున్న కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వర్క్ లేకుండా అయిపోయారు. కాబట్టి ఆయన ఏదైతే సంఘటన, ఏదైతే ఈ యొక్క నార్త్ ఇండియన్ యాక్టర్స్ వచ్చి ఇక్కడ డామినేట్ చేస్తున్నారు, ఇక్కడ మాకు వర్క్ లేకుండా పోతుంది అనే ప్రతి మాటకు అర్థం ఉందని నేను చెప్తాను. అది కొంచెం మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దిగా మినిమైజ్ చేసి, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎక్కడైనా చేయొచ్చు, కానీ మన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నా కోరిక. ఏకీభవించినా అప్పుడు సినీ పెద్దలు ఏకీభవించినా ఆయన మాటను తీసుకున్నారా అడ్వైస్ తీసుకోవడం అనేది ఉండదండి. ఇక్కడ ఎవరి ప్రాజెక్టు వాళ్లకు గొప్ప. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళ దర్శకుల వారు ఎలా అడుగుతున్నారు, వాళ్ళకు ఏ యాక్టర్ కావాలని అడుగుతున్నారు, ఏ యాక్టర్ అయితే దానికి ఇమిడిపోతారు, ఏ యాక్టర్ అయితే పాన్ ఇండియాకు పనికొస్తారు అనేది వాళ్ళు చూసుకుంటారు తప్ప మనము అలా తప్పు పట్టడానికి లేదు. ఇది ఆయన చెప్పినంత మాత్రాన జరుగుతుంది, జరగదు అని కాదు. ఏదున్నా ఇండస్ట్రీలో కొంచెం మార్పులు జరిగితే బాగుంటుందని నా విన్నపం. అంతే. థ్యాంక్ యూ. నేను 40 సంవత్సరాల పరిచయం అండి. ఇద్దరం కలిసి ముందు నాటకాలు వేసేవాళ్ళం రవీంద్ర భారతిలో. అక్కడి నుంచి సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత మా పరిచయం ఇంకా బాగా పెరిగింది. ఇద్దరం కూడా చాలా డ్రామా వేసామంటే ఆయన విలన్గా వస్తాడు, నాకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడీని వచ్చాయి. ఇలా చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి నేను ముందు ఎంటర్ అయ్యాను, తర్వాత ఆయన వచ్చారు. ఇద్దరు సమకాలికం. ఆయనకి 82, నాకు కూడా 82. సో ఆయన లేడైన వార్త విని నేను చాలా బాధపడుతున్నాను. ఆయన ఆత్మ శాంతి కలగాలని. చాలా వరకు నార్త్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అవకాశాలు అని మాట్లాడినాడు కదా ఆయన. మాట్లాడాడు. ఆయన ఇది కూడా చేశాడు, నిరహార దీక్ష చేశాడు ఆయన. వీళ్ళ అవుట్ సైడ్ నుంచి తీసుకురావద్దని. తీసుకొస్తే చివరికి ఏమైందంటే కలిసిపోయారు అందరూ. ఎప్పుడు కలిసిండు? లాస్ట్ జూన్ ఎండింగ్ లో కలిసి, మొన్న కలిసి. అదే మాట్లాడాడు, ఏం చేస్తున్నావా, ఏ సినిమాలు వేస్తున్నావు అంటే నేను చెప్పాను, ముందు నువ్వు హెల్త్ చూసుకోవా. చాలా సేమ్ నాకు 82, ఆయన నాకు 1 year ఎక్కువ. ఆయనతో వెళ్ళి ఒక 4-5 సినిమాలు చూసానండి. కానీ ఆయన క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు. కోటా శ్రీనివాసరావు గారి పార్థివ దేహం ఇప్పుడే వెహికల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మహాప్రస్థానానికి ఆయన అంతిమ యాత్రగా వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది జనాలు ఇక్కడికి గుమ్మిగూడినారు. కోటా శ్రీనివాసరావు గారిని చివరిసారిగా చూడడానికి చాలా మంది రావడం జరిగింది. ఇదే ఆయన వెహికల్. ఆయన దాదాపు 850కి పైగా సినిమాలో నటించిండు. దాదాపు ఆయనకు 9 నంది అవార్డులు వచ్చినాయి. ఒక అత్యున్నత పురస్కారం పద్మశ్రీ కూడా కోటా శ్రీనివాసరావు గారికి రావడం జరిగింది. ఒకసారి మనం జనాలు చూడొచ్చు, చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. ఆయన నటించిన 9 సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం నంది అవార్డు రావడం జరిగింది. అలాగే ఆయనకు దేశ ప్రభుత్వం, రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డుని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే కోటా శ్రీనివాసరావు గారు చాలా మంది స్టార్ హీరోలతో, చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, యువ స్టార్ హీరోలు, ముఖ్యంగా ప్రభాస్ సినిమా, యోగి సినిమాలో, ఛత్రపతి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. అలాగే చాలా పెద్ద సినిమాల్లో ఆయన పెద్ద స్టార్ హీరోలతో, జూనియర్ ఎన్టీఆర్తో బృందావనంలో తాతగా యాక్ట్ చేయడం కానీ, అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, వెంకటేష్ గారి సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ గారి సినిమాలో ఆయన కొట్టే డైలాగులు, ముఖ్యంగా వెంకటేష్ గారితో తీసిన గణేష్ సినిమా కానీ,
ఆ గణేష్ సినిమాలో ఆయన రోల్ కానీ ఇలా చాలా సినిమాలో ఆయన వర్సటైల్ యాక్టర్గా ఆయనకు మంచి పేరుంది. ఎవడ సినిమాలో ఆయన డైలాగ్స్ కానీ, ముఖ్యంగా ఆ తర్వాత వెంకటేష్ గారి సినిమా గణేష్ సినిమాలో ఆయన డైలాగ్ కానీ, మల్లేశ్వరిలో వెంకటేష్ గారితో ఆయన నటన కానీ చాలా సినిమాలు చేయడం జరిగింది. ఇప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రీసెంట్గా ఆలీ గారు, ఇలా చాలామంది రావడం కూడా జరిగింది. ఆయన అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి మహాప్రస్థానానికి ఆయన అంతిమయాత్రగా ఆయన వెళ్తున్నారు ఇక్కడ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.